అంగన్వాడీ వర్కర్లు ఆయాలకు సీఎం వరాలు ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు అంగన్వాడీలు. సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకాలు చేసి స్వీట్లు పంచుకున్నారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎంకు రుణపడి ఉంటామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు అంగన్వాడీలు. అంగన్వాడీలపై సీఎం వరాలు కురిపించడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీలు నెహ్రూ సెంటర్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని పని సీఎం కేసీఆర్ చేయడం సంతోషంగా ఉందన్నారు. అడగగానే పిలిచి మాకు మంచి భోజనం పెట్టి వాళ్ళ ముందు కూర్చుని పెట్టుకొని మాకు ఇలాంటి వరాలు ఇవ్వడం అంటే ఒక జీతం పెంచడం అనే విషయమే కాదండి. గర్భిణీలు దొడ్డు బియ్యం తినట్లేని వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వడం అని, వచ్చే నెలలో వయ పరిమితి సలించి ప్రమోషన్లు ఇస్తామని, తర్వాత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, అండ్ వేసవి సెలవులో 1 month సెలవులు తీసుకోమని, తర్వాత డబుల్ అర్హులైన పేద అంగన్వాడీ వర్కర్స్కు డబుల్ బెడ్రూమ్ కల్పిస్తామని, ఇంకా చాలా అడిగిన వెంటనే మాకు ఇలాంటి వరాలు కురిపించడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి విషయం అండి. జీతాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సీఎం ఫోటోకు పాలాభిషేకం చేశారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎంకు రుణపడి ఉంటామని తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా 2 ఏళ్లలో 2 సార్లు జీతాలు పెంచారని సంతోషం వ్యక్తం చేశారు. మేము ఎన్ని రోజుల నుంచి మా గ్రామంలో చేసే పనితీరును బట్టి కేసీఆర్ గుర్తించి మాకు వేతనం పెంచాడు. ధన్యవాదాలు సార్, మీకు చాలా. మీరు సీఎం అయిన నుండి 3 yearsలో మాకు 2 సార్లు వేతనం పెంచారు. అంగన్వాడీల సేవలను గుర్తించి జీతాలు పెంచిన సీఎంకు మెదక్ జిల్లాలో పెద్ద సంఖ్యలో పాలాభిషేకాలు నిర్వహించారు అంగన్వాడీలు. తమ పనికి తగిన విధంగా వేతనాలను మంజూరు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు వేతనాలు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకోవడంపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో హర్షం వ్యక్తం చేశారు హెల్పర్లు. అటు కామారెడ్డి జిల్లాలోనూ సీఎం ఫోటోకు పాలాభిషేకం నిర్వహించారు అంగన్వాడీలు. రాజంపేట మండలం కొండాపూర్, గుండారం గ్రామాల్లోని అంగన్వాడీలు స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అంగన్వాడీల వేతనాలు పెంచిన సీఎంకు రుణపడి ఉంటామని చెప్పారు. టీచర్లు మరియు హెల్పర్లు అందరం కలిసి మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు మేము ఈ ఉద్యోగం చేస్తున్నాము. కానీ మాకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ లెవెల్లో మాకు జీతాలు పెంచలేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలోనే మాకు జీతాలు 2 దఫాలుగా పెంచడం జరిగింది. మాకు చాలా సంతోషము. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచడంపై జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో హర్షం వ్యక్తం చేశారు అంగన్వాడీలు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం నిర్వహించారు. కలర్లు చల్లుకుని స్వీట్లు పంచుకున్నారు. బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తామన్నారు.